విజయవాడలో కూతురు ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు ప్రారంభించాడు డీఎస్పీ. ఆ విషయం కూతురుకు తెలియనివ్వడు. కానీ జరుగుతున్న ఏర్పాట్లు గమనించి ఆశ్చర్యపోయింది. తండ్రి ఇంట్లో పనిచేసే ఒక పనివాడి ద్వారా ఆ విషయం తెలిసిపోయింది. గుండెల్లో రాయి పడినట్లుగా, షాక్ తిన్నదానిలా కొన్ని క్షణాలు బొమ్మలా మారిపోయింది. ఓ మై గాడ్, ఇదేంటి? డాడీ ఎందుకా రమ్మంది? ఒక ముప్పు తప్పిందనుకుని వస్తే ఇక్కడ మరో ముప్పు ముంచుకురావడం ఏంటి? మమ్మీ డాడీలు అసలు తన మనసులో ఏముందో, తన అభిరుచులేంటో తెలుసుకోకుండా ఇలా ఎవరికి వారు నచ్చిన వాడిని తీసుకొచ్చి కట్టబెట్టాలని పంతాలకు పోవడం ఏంటి? ఛ, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, ఎందుకు? సొసైటీలో రెస్పెక్టబుల్గా ఉంటున్నారు, అయినా ఇలా క్రూడ్గా టూ మచ్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారో మరి. తన మనసుకు ఎలాగో అర్థం చేసుకోలేరు. కానీ పెళ్ళై 25 ఏళ్ళు కావస్తున్నా ఇప్పటికీ ఇద్దరు ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకోలేదు. కనీసం ఆ ప్రయత్నమైనా చేయరు. అసలు వీళ్ళకు మనసులంటూ ఉన్నాయా? డాడీని నిలదీయాలి. చప్పున ఆయన గదిలోకి వెళ్ళబోయి ఆగిపోయింది. గంట క్రితమే ఆయన కారులో బయటకు వెళ్ళిపోయిన విషయం గుర్తుకొచ్చి అదే ఊపున మేడ మీద గదిలోకి వెళ్ళి తలుపులు లోపల నుంచి లాక్ చేసుకుంది. మోహన్ ఇచ్చిన సెల్ను ఆన్ చేసింది. తను విజయవాడ డాడీ దగ్గరకు వచ్చాక ఎదురు కాబోతున్న కొత్త ఆపద గురించి చెప్పింది మోహన్తో. మనమిద్దరం మేజర్లం. మనకు పెళ్లి చేసుకునే వయసే కాదు, లైఫ్ పార్ట్నర్ను స్వయంగా ఎంచుకునే హక్కు ఉంది. దాన్ని ఎవరూ కాదనలేరు. ఏ చట్టమో కాదనలేదు. ప్లీజ్ మీరు కాదనకండి. తొందరగా వచ్చి రక్షించవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్లీజ్ సేవ్ మీ క్విక్. లావణ్య, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకరినొకరు చూసుకున్న క్షణమే ఆకర్షణకు లోనవుతారు. తర్వాత క్షణం నుండి అదే ప్రేమనుకుని వెంటనే పెళ్లి నిర్ణయం తీసుకుంటే అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమకు శాశ్వతంగా బలంగా బంధించే శక్తి ఉంది. ప్రేమించిన వారి కోసం దేన్నైనా త్యాగం చేయించే శక్తి ఉంటుంది. అలాంటి ప్రేమ వివాహబంధంగా మారితే ఇక ఆ బంధాన్ని ఏ దేవుడు కూడా విడదీయలేడు. లావణ్య విస్మయంగా వినసాగింది. నేను చేసుకోబోయే అమ్మాయి ఎంత పెద్ద చదువులు చదివింది, ఎంత అందంగా ఉంది అని లెక్కలు వేసుకోను. కానీ ఆ అమ్మాయి మా కుటుంబంలో తాను ఒక్కరై కలిసిపోవాలి. మన కుటుంబ బంధాలకు విలువ ఇవ్వాలి. ప్రేమ, సహనం, ఓర్పు, సేవాగుణం వంటివన్నీ తనలో కలిగి ఉండాలి. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ధైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలగాలి. తన గౌరవంతో పాటు తన వారి గౌరవం కూడా కాపాడుకోగలగాలి. అలాంటి అమ్మాయి గురించే నిరీక్షిస్తున్నా. మరి నీలో ఇవన్నీ కలిగి ఉన్నాయని నాకు ఖచ్చితంగా చెప్పగలవా? మోహన్, మీరు ఆశిస్తున్నవన్నీ నాలో ఖచ్చితంగా ఉన్నాయి. ఒట్టేసి చెప్తున్నా, ఖచ్చితంగా ఉన్నాయి. నన్ను నమ్మండి ప్లీజ్. టైం లేదు, ఇక క్షణం కూడా ఆలస్యం చేయొద్దు ప్లీజ్. ఓకే లావణ్య, మరి మన విషయం మీ పేరెంట్స్కు చెప్పనే లేదా? నిట్టూర్చింది లావణ్య ఆ మాటలకు. మా పేరెంట్స్ గురించి వివరంగా చెప్పలేదు, సారీ. ఇప్పుడు కాస్త చెప్తున్నా. వాళ్ళు నన్ను ఒక ఉద్యానవనంలో పెంచుతున్నామనుకుంటూ ఎవరూ లేని ఎడారిలో తెచ్చి వదిలేశారు. అక్కడ నాకు కావలసినవన్నీ వాళ్లే ఊహించుకొని సమకూరుస్తున్నారు, కానీ వాటిలో వీళ్ళు లేరు. నేను మానసికంగా కూడా ఎదుగుతున్నానని, నాకు కొన్ని ఆశలుంటాయని, అభిరుచులుంటాయని తెలుసుకోరు. ఆ ప్రయత్నమే చెయ్యరు. నేను చెప్పాలనుకున్న అవకాశం ఇవ్వరు. కనీసం వాటి గురించి అడగను కూడా అడగరు. అడిగితే వాళ్ళ ఇగో దెబ్బతింటుందని కాబోలు అడగనే అడగరు. ఒక్క మాటలో చెప్పనా, వాళ్ళు కనీసం వాళ్ళ జీవితాలైనా ప్రేమించుకోరు. కేవలం వాళ్ళ ఆదాయాల్ని, సొసైటీలో తమకున్న హోదాల్ని మాత్రమే చక్కగా ప్రేమించుకుంటారు. నేను కూడా గొప్ప హోదా కలిగిన వాడినో, పెద్ద ఆస్తిపరునో చేసుకొని తీరాలని పట్టుబట్టున్నారు. ఈ సొసైటీలో డబ్బే అన్నింటికీ మూలం, పరిష్కారం అని విశ్వసిస్తున్నారు. ఆ డబ్బుతోనే ఏ అవసరాలైనా సులువుగా తీర్చేసుకోవచ్చని గుడ్డిగా నమ్ముతున్నారు. ఒక్క మాటలో చెప్పనా, వాళ్ళు తమ బయట ఉన్న వాస్తవ ప్రపంచాన్ని చూడరు. తమ లోపలనే కావలసిన ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. పంచభూతాల్ని కూడా కృత్రిమంగా తమ దగ్గరికే రప్పించుకుంటారు. ఈ ఒక్క మాట అర్థం చేసుకోండి. వాళ్ళు తమ జీవితంలో ఏం కోల్పోతున్నారో నిజంగా తెలియని వాళ్ళు కాదు, కానీ అదేం బయటకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. అంతేకాదు, అహంకారం, హోదా లాంటి ముసుగులు వేసుకొని దర్జాగా తిరుగుతున్నారు. ఎంత సంపాదించుకుంటున్నా ఇష్టంగా ఏదీ తినలేరు.
ఆ రుచుల్ని ఆస్వాదించనూ లేరు. ప్రాణం పోకుండా బతకడానికి మాత్రం రుచుల్లేని తిండిని మందులతో కలిపి తింటున్నారు. అలాంటి పరిస్థితులకు నన్ను బలి చేయాలని చూస్తున్నారు. ఈ ఒక్క క్షణమైన ఆలస్యం చేయొద్దు. ఐ లవ్ యూ. సేవ్ మీ, ప్లీజ్ సేవ్ మీ. తన ఆవేదనను వెళ్ళగక్కుతూ వెక్కి వెక్కి ఏడవసాగింది. మోహన్ కంపించిపోయాడు, కరిగిపోయాడు. తెల్లని లావణ్య నేపథ్యం ఇంత నల్లగా ఉందా అని ఆశ్చర్యపోయాడు. డిఎస్పి తెగ హడావిడి పడుతూ ఏర్పాట్లు పెళ్లిని మించిపోయేలా ఉండాలి, జాగ్రత్త అంటూ అందరినీ ఆర్డర్స్ జారీ చేస్తూనే ఉన్నాడు. మధ్యలో గుర్తొచ్చిన వాడిలా ఫోన్ చేశాడు అవతల నుండి. హలో. మగ్గొంతు వినపడింది. రాగిణీదేవి గారు ఉన్నారా? మీరెవరు? డిఎస్పికి దర్పం తలకెక్కింది. అహం తన్నుకొచ్చింది. రాగిణీ గారికి ఏం చేస్తున్నారయ్యా? పోలీస్ గొంతుతో అడిగాడు. సార్, ముందు మీరెవరో చెప్పకుండా అలా గట్టిగా మాట్లాడతారేం అని కసిరాడు బాజీ. అవసరం తనది. ఈవిడగారు తన పర్సనల్ నెంబర్ని ఎవ్వరికీ ఇవ్వదు. ఎప్పుడైనా మాట్లాడాలంటే ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ గతి. ఎంతైనా చెప్పక తప్పదు. పరిస్థితి లాగోరించింది. కోపం అణిచిపెట్టుకుంటూ నేను లావణ్య ఫాదర్ని అని చెప్పాడు. ఓ మీరా సార్? సారీ సార్, వెరీ సారీ సార్. సారీలు గోరీలు తర్వాత అక్కడ మీ మేడం గారు ఉంటే నేను ఫోన్ చేస్తున్నానని చెప్పు. తొందరగా రమ్మంటున్నారని చెప్పు. సార్, మేడం గారికి బీపీ రైజ్ అయిపోయి ఫెయింట్ అయిపోయారు. హాస్పిటల్లో నిన్ననే అడ్మిట్ చేశారు సార్ అని చెప్పాడు బాజీ. ఉలిక్కిపడ్డాడు. బీపీ రైజ్ అయిందా? ఇప్పుడెలా ఉంది? కొంచెం ఆదుర్దా ధ్వనించిందా ఆ గొంతులో. పర్వాలేదు సార్, బాగానే ఉంది ఇప్పుడు. కొంచెం నీరసంగా ఉన్నారంతే. ఆసుపత్రి నుండి ఎప్పుడొస్తారు? ఈ సాయంత్రం వచ్చేస్తారు సార్. ఆలోచనలో పడ్డాడు డిఎస్పి. తను సెలెక్ట్ చేసిన సంబంధం ఖాయం చేసుకోవాలని సంబరపడిపోయింది. అమ్మాయి లేకపోవడం చూసి అవతల బిజినెస్ టెక్యూన్ చెక్కేసి ఉంటాడు అంతే. అమ్మగారికి బీపీ పెరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూతురు ఎంగేజ్మెంట్ సంగతి తెలిస్తే ఆ బీపీ మళ్ళీ పెరిగిపోయి లిమిట్ దాటిపోతుందేమో. ఏం చేద్దాం చెప్పమా? మేడం గారికి ఏదన్నా చెప్పమంటారా సార్? ఏం చెప్పకు. ఆమె ఆరోగ్యం స్థిరపడ్డాక నేనే వస్తా అని ఫోన్ కట్ చేశాడు. డిఎస్పి తన ఏసీ గదిలో అలసటగా ఈజీ చైర్లో కూలబడుతుండగా అతని సెల్ ఫోన్ రింగ్ అయింది. అవతల నుండి వినివస్తున్న మాటలను అతని షుగర్ లెవెల్తో పాటు బీపీ కూడా హఠాత్తుగా రేజ్ అయిపోయింది. ఇదిగో డిఎస్పి, మళ్ళీ నన్ను పార్టీలోనికి చేర్చుకున్నారయ్యా. ఈసారి మావాడికి ఏంటి వింటున్నావా? మావాడికే. ఆయన ఏంటి వింటున్నావా? మావాడి కాబోయే మావగారి నియోజకవర్గానికే టిక్కెట్ ఇస్తారంటయ్యా. మావాడి గెలుపు గ్యారంటీ. ఆ తర్వాత మావాడికే మినిస్టర్ పదవే. కానీ అమ్మాయి తండ్రి ఒక షరతు పెట్టాడయ్యా. ఏంటి వింటున్నావా? నా నియోజకవర్గంలో నేను నిలబడకూడదు, ఆయనకు వదిలేయాలి. అతని గెలుపుకు నేను కృషి చేయాలి. అలా చేస్తేనే మా వాడికి వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారంట. అతగాడు ఉన్నదే ఒక్క కూతురు, ఇంకొక కొడుకున్నాడులే. వాడు మాటలు రాని మోగోడు, ఎర్రోడు. ఆడున్నా లేనట్టే. ఉన్న ఆస్తి అధికారం అన్నీ మావాడివేగా. అందుకే మీ అమ్మాయికి అనుకున్న ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నా. ఏమనుకోకయ్యా అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేశాడు ఆ పొలిటీషియన్. హతసుడైపోయాడు డిఎస్పి. నీరు గారిపోయాడు. అతనికి మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. చెత్త రాజకీయాలు. అసలు మీరు పందికొక్కులా గుంటనక్కలా? మీకేమన్నా నయం? కుక్కలే. మీలాంటి వారి కారణంగా రాజకీయాలంటే అందరూ అసహించుకునేది అనుకుంటూ మధ్య మధ్యలో పోలీస్ తిట్లు కలగలిపాడు. గేటు దగ్గరకు వచ్చిన యువకుడిని చూస్తూ గబగబా బయటకు వచ్చిన ఓ పనివాడు అడిగాడు, ఎవరు మీరు అని. అడుగుతుంది నిన్నే. లావణ్య గారి కోసం వచ్చాను. ఇక్కడెవరూ లేరు, వెళ్ళిపోండి అని కటువుగాని వెనుతిరిగాడు ఆ మనిషి. యువకుడు తన సెల్ ద్వారా కాంటాక్ట్ చేయగా లోపల నుండి లావణ్య పరుగు పరుగున వచ్చింది. ఆమె కళ్ళల్లో పోగొట్టుకున్న విలువైనదేదో దొరికినంత ఆనందంగా కన్నీళ్లుగా మారిపోయింది. రాత్రి నిద్రలేని ఆ కళ్ళు ఎరుపును సంతరించుకున్నాయి. ఆ కన్నీళ్లు గబగబా తుడుచుకొని గేటు తీయించి యువకుడిని ఇంట్లోకి తీసుకుని లోపలికి వెళ్ళగానే తలుపులు వేసేసింది. ఆగలేని ఉద్వేగంతో అతన్ని గట్టిగా హత్తుకుంది. చెక్కులపైన పదే పదే ముద్దులు పెట్టింది. ఆ ఉద్వేగంలో వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఆ యువకుడు అర్థం చేసుకున్నవాడిలా నవ్వుకున్నాడు, ఊరడించాడు. ఇంత ఆలస్యమైందేం? గుండెల్లోని ఉద్వేగం తగ్గిన పిదప అంది. హైదరాబాద్ బయలుదేరాను. మళ్ళీ నువ్వు ఫోన్ చేశావు కదా,
మారిందని చెప్పావు. ఖమ్మం దాకా వెళ్ళేవాడిని వెనక్కి మరలి వచ్చాను. కాస్త రిలాక్స్ అయి జరిగిందేంటో చెప్పు. చెప్తాను అంటూ మేడ మీదకు రండి అంటూ మేడ మీదకు దారి తీసింది లావణ్య మోహన్ చేతిని అందుకుంటూ. డాడీ లేరా? ఉదయాన్నే వెళ్ళిపోయారు. ఎన్ని గంటలకు వస్తారో చెప్పలేదు. అన్నట్టు మీరు టిఫిన్ ఏదైనా తిన్నారా? అన్నీ అయ్యాయి. ఆ శ్రమ నీకు వద్దని కడుపు నింపుకొనే వచ్చాను. తృప్తిగా నిట్టూర్చింది లావణ్య. హైదరాబాద్లోనూ తర్వాత విజయవాడలోనూ సాగిన ఎపిసోడ్స్ని మళ్ళీ రిపీట్ చేసింది. బయట వెళ్ళిన తర్వాత ఓ 2 గంటల్లోపునే పోలీస్ డాడీ 4 జవాన్లతో సహా ఇంట్లోకి ప్రవేశించాడు. గబగబా మేడ మీదకి వెళ్ళాడు. గది లోపల లావణ్య మోహన్లు సన్నిహితంగా ఉండడం గమనించి ఉగ్రుడైపోయాడు. అతన్ని చూసి ఇద్దరూ లేచి నిలబడ్డారు. ఎవరు నువ్వు? డాడీ. లావణ్య చెప్పబోతుండగా ఆగమని వారించాడు. అడుగుతుంది ఇతన్ని చెప్పు, ఎవరను? పరిచయం చేసుకున్నాడు మోహన్. ఎందుకొచ్చావు అని గద్దించాడు. ఎలా చెప్పాలి? చెప్పడానికి సిద్ధపడి గొంతు సవరించుకున్నాడు. డోంట్ టాక్ రాస్కెల్. ఎంత ధైర్యం రా నీకు? ఒంటరి ఆడపిల్ల ఉందని తెలిసి డైరెక్ట్గా నా ఇంట్లోనే దూరతావా? అసలు నేనెవరో తెలుసా? తల ఊపాడు మోహన్. తెలిసే వచ్చావు? అలా అంటూనే చెంపన చెల్లుమనిపించాడు. ఆ వెంటనే తుల్లిపడ్డాడు. డాడీ డాడీ అని చేతిని విసురుగా లాక్కొట్టి గట్టిగా గిచ్చింది. ఎందుకు కొట్టారు? ఏం తప్పు చేశాడని మీ పోలీస్ జులుం ఈయన మీద చూపిస్తున్నారు. మతిపోయిన వాడిలా అయిపోయాడు. తరువాత అర్థమైన వాడిలా తల ఊపాడు. అంతలోనే మహిళా జనార్దను మీదకి వచ్చారు. వాళ్ళని చూసి సైగ చేశాడు. వాళ్ళిద్దరూ లావణ్య చేతులు పట్టుకొని నిలబడ్డారు. వీడిని స్టేషన్కి తీసుకుపోయి లాకప్లో పడేయండి. డాడీ అంటూనే విడిపించుకొని వచ్చి మోహన్ చేతిని బలంగా పట్టుకుంది. ఎవర్రా నీకు అంకుల్ అంటూ చెంపలు చెల్లుమనిపించసాగాడు. డాడీ. మోహన్ దారికి ఉరకబోతున్న లావణ్యను ఆడపుల్లలు గట్టిగా బంధించాయి. అంతే, తను ఓ శివంగిలా మారిపోయింది. అదే సమయంలో తమ లాఠీలకు పని చెప్తూనే ఆ 4 మోహన్ని కిందకు నెట్టుకుంటూ పోయారు. రేయ్ ఆగండ్రా అని గర్జించింది లావణ్య. ఉలిక్కిపడి ఆగిపోయారు. గర్జన తీవ్రతకు ఆశ్చర్యపోయారు. ఆయన ఏం నేరం చేశాడని కొట్టుతున్నారు? ఆయన నేనే రమ్మన్నాను, వచ్చారు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆ విషయం ఇద్దరం కలిసి డాడీకి చెప్పాలనుకున్నాం. అందుకే రమ్మన్నాను, వచ్చారు. అదేం తెలుసుకోకుండా చెప్పాలని నోరు విప్పుతున్నా వినకుండా మీ ప్రతాపం చూపిస్తారా? ప్రేమించుకున్న వాళ్ళని ఇలాన కొట్టాలని మీ రూల్స్ చెప్పున్నాయా? నోర్మై అని డాడీ గట్టిగా కసిరాడు. అదే ఆజ్ఞగా భావించి వాళ్ళు మళ్ళీ లాఠీలు ఎత్తారు. అంతే, శివంగి తట్టుకోలేకపోయింది. ఒకే ఒక్క ఉరుగుతో డాడీ దగ్గరకు వచ్చింది. మెరుపుకన్నా వేగంతో డాడీ నడుమున్న సర్వీస్ రివాల్వర్ని లాక్కొని ఆ 4 వైపు టార్గెట్ చేసింది. ఊహించిన దృశ్యానికి అద్దరిపడ్డారు. అవాక్కైపోయారు అక్కడున్న అందరూ. బొమ్మల్లా ఉండిపోయారు. ముందుగా తేరుకున్న డాడీ లావణ్యను దొరకబుచ్చుకోబోయాడు. అవకాశం ఇవ్వకుండా ఒక జంపుతో మోహన్ను చేరింది. ఒక చేత్తో అతని చేతిని అందిపుచ్చుకుంది. మరో చేత్తో ఆ రివాల్వర్ను తన కణతిపై పెట్టుకుంది. నా మోహన్ ఒంటిపై మరో దెబ్బ పడిందా? నన్ను నేనే కాల్చుకుంటాను, జాగ్రత్త. అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఎవరూ ఉండొద్దు ఇక్కడ అని రూమ్లోకి వెళ్ళింది. డాడీ ఉగ్రుడైపోయాడు. ఏం బేబీ, నాకంటే వాడే ఎక్కువయ్యాడా నీకు? ఎస్, మీకు మీ మమ్మీకి మీ పట్టుదల ఎంత ముఖ్యమో నాకు నా మోహన్ ప్రేమే అంతకన్నా ముఖ్యం. ఐ లవ్ మోహన్. దయచేసి మాకు ఎవరూ అడ్డు రావద్దు. మేము మీకు దూరంగా వెళ్ళిపోతున్నాం. మేము పెళ్లి చేసుకుంటాం. కాదని ఎవరు అడ్డుపడినా ఆగం. అర్థం చేసుకొని మా పెళ్లి చేసి ఆశీర్వదిస్తే తల్లిదండ్రులుగా గౌరవిస్తా. కాదని అడ్డుపడ్డారంటే నన్ను నేనే చంపుకుంటా. చచ్చే ముందు నా మరణానికి మీరే కారణమని ఈ ప్రపంచానికి చెప్పేస్తా. అడ్డు తొలగండి అని ట్రిగ్గర్ నొక్కి పెడుతూ అంది. ఏ బేబీ, నోనో, ఏంటా పిచ్చి పనులు? ముందా రివాల్వర్ ఇయ్యి అంటూ ఆమెను సమీపించబోయాడు డిఎస్పి. సరే, ఆ రివాల్వర్ ఇయ్యి. ఇవ్వను. మీరందరూ ఆ గదిలోకి వెళ్ళిపోండి. కిందున్న వాచ్మెన్ను కూడా పిలవండి. అందరూ లోపలికి వెళ్ళండి. అలాగే చేస్తా. ముందా రివాల్వర్ ఇయ్యి. పిచ్చిదానిలా దాన్ని హ్యాండిల్ చేస్తున్నావు. ఎంత ప్రమాదమో నీకు తెలుసా? మీరు చేస్తారా, నేను ఇమ్మన్నానా? ముందు నేను చెప్పినట్లు చెయ్యండి, లేదా బయటకు పరిగెత్తుకుంటూ పోయి కాల్చుకొని చస్తా. ఇది మీ డిపార్ట్మెంట్ రివాల్వరేగా. మా కథ చక్కగా రక్తి కడుతుందిలేండి అంది వ్యంగ్యంగా నవ్వుతూ. అంతలో వాచ్మెన్ గడబడ ఏమిటోనని కంగారు పడుతూ వచ్చాడు.
గమనించి వీణ్ణి మీతో పాటు లోనికి తీసుకెళ్ళిపోండి అంది. ఏం చేయాలో ఏమనాలో తెలియక కణతలు రుద్దుకున్నాడు డిఎస్పి. తన వాళ్ళను కళ్ళతో సైగ చేసి పైకి పిలిచాడు. అర్థం చేసుకున్న నలుగురు ఆ తరువాత మహిళాధ్యయం గదిలోనికి వెళ్ళారు. ఆ వెనుకనే వాచ్మెన్ అందరినీ లోపల పెట్టి బయట తలుపులు గడియ పెట్టి అన్నాడు, నువ్వు చెప్పినట్టు చేసా కదా, ఇక రివాల్వర్ ఇయ్యి. సారీ డాడీ, నేను మీకు ఎక్సెంప్షన్ ఇవ్వలేను. నా పేషెంట్స్ని రెచ్చగొడుతున్నావు. ఎక్కడికి పోతాయి నీకు మీ మమ్మీ బుద్ధులు? థ్యాంక్స్, ఇప్పటికైనా ఒప్పుకున్నారు. ఏం మీకు మాత్రం పట్టుదల పట్టింపులు తక్కువ? మరి మీ బిడ్డనేగా, మీ క్యారెక్టర్సే కదా నాకు వచ్చేది. వెళ్ళండి ప్లీజ్. రాగిణీదేవిని తిట్టుకుంటూ లోపలికి నడిచాడు. తలుపులు వేసుకొని లోపల గడియ పెట్టుకోండి అంటూనే పరుగున వెళ్ళింది, కణతపైనున్న రివాల్వర్ను తీయకుండానే. డిఎస్పీకి ముచ్చెమటలు పట్టేశాయి. ఆ కుదుపులో వేలు కిందకి దిగిందంటే ఏం జరిగేదో తెలుసు. తలుపులు వేయించి గడియ పెట్టాడు. అదే క్షణం బయట నుండి గడియ వేసింది. తరువాత మెరుపు వేగంతో వెనక్కి తిరిగింది. మోహన్ చేతిని అందుకుంది. మోహన్, ఇక్కడి నుంచి వేగంగా బయటపడాలి, క్విక్ అంటూనే పరుగు తీసింది. మోహన్ రోబో అయిపోయాడు. బేబీ రివాల్వర్, బేబీ నిన్నే, దాన్ని తీసుకుపోయి నేరం చేస్తున్నావు, కేసుల్లో ఇరుక్కుంటావు, దాన్ని కిటికీలోంచి ఇచ్చేయి అని డాడీ గావుకేకలు పెట్టసాగాడు. నాకేం భయం లేదు, నేను సేఫ్ జోన్లోకి వెళ్ళాక ఈ వస్తువు మీకు భద్రంగానే అందేలా చేస్తాడా. సారీ డాడీ అంది లావణ్య. ఆ ఇంటిలోని ద్వారాలకున్న తలుపులన్నీ వేసి గడియ పెడుతూ బయటకొచ్చింది. మెయిన్ గేటు కూడా వేసింది. వేసే ముందు కాంపౌండ్ లోపల క్రోటన్ మొక్కల గుబుల్లో రివాల్వర్ను దాచుంచింది. తరువాత పరుగులాంటి నడకతో రోడ్డు మీదకి వచ్చారు. అంతలో ఖాళీగా వస్తున్న ఓ ఆటోను ఆపించి ముందుగా మోహన్ను లోపలికి పంపి తాను తర్వాత కూర్చుంది. బెంజి సర్కిల్కు పోనీ అంది. ఆటో డ్రైవర్ ఇద్దరిని వింతగా చూస్తూ ఆటోని ఉరికించాడు. ఆటో దిగుతున్నప్పుడు లావణ్యను గుర్తొచ్చింది తన హ్యాండ్ బ్యాగ్ మేడ మీద గదిలో ఉండిపోయిన విషయం. దానిలోని సెల్లు, ఏటీఎం వగైరా. మోహన్ గారు, ఓ 20 ఉంటే ఇవ్వండి ప్లీజ్ అంది. మోహన్ 20 నోటు తీసి లావణ్యకిచ్చాడు. ఆమె ఆ నోటును డ్రైవర్కి ఇచ్చి థ్యాంక్స్ చెప్పింది. తను చెప్పవలసిన థ్యాంక్స్ ఈమె చెప్పడం ఏంటో అనుకుని ఆశ్చర్యపోయాడు. ఆటో దిగిన లావణ్య మోహన్ చేతందుకొని ఏలూరు రోడ్డుపై నడిచింది. ఏలూరు వైపు వెళ్తున్న ఓ ట్యాక్సీని ఆపించి ఎక్కింది. మోహన్ మంత్రముగ్ధుడైపోయాడు. ఎయిర్పోర్టుకు టాక్సీ డ్రైవర్తో చెప్పింది. ఏ చిన్న సంఘటనకైనా అమితంగా స్పందించి ఎమోషన్స్కు గురైపోయి అమాయకపు లావణ్యేనా ఈమె? ఎంతగా తెగించింది. పోలీస్ అధికారి అయిన తండ్రిని ఎదిరించింది, ఏమార్చింది, సాహసం చేస్తోంది. ఈ ధైర్యం, సాహసం ఈమెకు మునిపే ఉన్నాయా, లేక ఈమెలోని ప్రేమ కారణంగా వచ్చాయా? ప్రేమకు అంత శక్తి ఉందా? ఆశ్చర్యంతో పాటు ఆలోచనలో పడ్డాడు మోహన్. ట్యాక్సీ హైవే మీద పరుగు తీస్తోంది. లావణ్య, ఆమె వెంబడి మరో యువకుడు ఉండటం, ఇద్దరూ తొట్రుపాటుతో అదోలా పరుగు తీస్తూ ట్యాక్సీని ఎక్కటం ఓ ఎస్ఐ గమనించాడు. అతను అక్కడ ట్రాఫిక్ విధులను పర్యవేక్షిస్తున్నాడు. ఎందుకైనా మంచిదని తను చూసిన విషయం ట్యాక్సీ నెంబర్ను డిఎస్పీ కమ్యూనికేట్ చేశాడు. అక్కడి నుంచి తొందరగా బయటపడాలన్న ధ్యాస, తొందరపాటు తప్ప మరో అంశమేది పట్టించుకునే స్పృహ లేనిదైపోయింది ఆ సమయంలో లావణ్యకు. ఎదురుగా వస్తున్న వాహనం తన వాహనానికి అడ్డంగా వచ్చి ఆగటంతో తన వాహనానికి బ్రేక్ వేశాడు డ్రైవర్. ఎదురుగా వాహనంలోంచి దిగిన పోలీసులు ట్యాక్సీని చుట్టుముట్టారు. లోపలున్న మోహన్కు బయటికి లాగారు. అతన్ని వదిలిపెట్టకుండా లావణ్య కూడా దిగింది. ముందుగా ఓ ఇద్దరు మోహన్ను గుంజుకొని తమ వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. తను వారిస్తున్న వారిని పక్కకు నెట్టి పరుగున వెళ్ళి మోహన్ని వాటేసుకుంది. ఎవరు మీరు? డాడీ పంపించారా? ఇక్కడ మమ్మల్ని ఏమీ చేయొద్దు. చేశారో గట్టిగా అరిచి గోల చేస్తా. ఇది హైవే, మీ పరువే కాదు మొత్తం మీ డిపార్ట్మెంట్ పరువే పోతుంది, జాగ్రత్త అని హుంకరించింది అపరికాళ్ళ. ఏం చెయ్యాలో తోచక క్షణం ఆగిపోయారు వాళ్ళు. తర్వాత ఏదో అనుకున్నారు. సరే మీతో మాట్లాడాలి రండి, అలా వెళ్దాం అంటూ రోడ్డు దిగువన ఉన్న ఓ కాలిబాటకు మోహన్ను తీసుకుపోయారు. లావణ్య మోహన్ను వదల్లేదు. ఆ బంధాన్ని వదిలించాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు వృధా అయిపోయాయి. కాలిబాటకు ఇరువైపులా దట్టమైన సరుగుడు తోటలున్నాయి. ఓ చోట లావణ్యను ఒకడు గట్టిగా పట్టుకోగా మిగిలిన ఇద్దరు మోహన్ను తోటలోకి కొంత దూరం తీసుకుపోయి వారి లాఠీలకు పని చెప్పారు. ఆ దృశ్యాన్ని చూస్తూనే లావణ్య ఏడుస్తూ కేకలు వేయసాగింది. మోహన్ గారు, ఇంకా చూస్తారేం? మీ పవర్ చూపించండి, తగిలించండి, వాళ్ళను దిమ్మ తిరిగేలా కొట్టండి అని కీచుకుంతో మరింతగా చించుకుంది. తన మీద పడుతున్న దెబ్బలకు దూరంగా జరిగాడు మోహన్. ఆపండి, మిమ్మల్ని ఆపండి. నిరపరాధిని కొట్టడానికి మీకేం హక్కుంది?
ఏ అధికారం ఉంది? డోంట్ హర్ట్ మీ, గెట్ అవే. మోహన్లో ఆవేశం రాచుకుంది. వాళ్ళు వినిపించుకోలేదు. మళ్ళీ చెప్తున్నా వినిపించుకోరా? అసలు నేనేం చేశానో తెలుసుకోరు, ఏం తప్పు చేశానో లేదో అది తెలుసుకోరు, ఆ ప్రయత్నమే చేయరు, సాటి మనిషి అని తెలిసి కొడుతున్నారు. ఇలా ఒక నిరపరాధిని, నిరాయుధుడిని లాఠీలతో కొట్టుకోపోవడమే మీ చేసే లా అండ్ ఆర్డరా? ఇలా మీ చేతుల్లో లాఠీ దెబ్బలు సహిస్తూ ఏం ప్రతిఘటించకుండా చచ్చిపోవడమే ఉత్తమ పౌరుడి లక్షణం అని భావిస్తున్నారా ఏంటి? అదేం పట్టించుకోకుండా వాళ్ళు మళ్ళీ మళ్ళీ లాఠీలు ఎత్తబోగా 2 చేతులతో వాటిని అందుకున్నాడు మోహన్. చూడండి, మీ వృత్తిని, మీ డ్రెస్సును గౌరవిస్తాను, కానీ అంతకన్నా ముఖ్యంగా నన్ను నేను గౌరవించుకోవాలి. నా ప్రాణాలు నేను కాపాడుకోవాలి. కాపాడుకునేందుకు తలా ఒక పంచిస్తా. ఇస్తే 10 రోజుల పాటు మీ పంచేంద్రియాలు పనిచేయవు అంటూనే లాఠీల్ని బలంగా గుంజుకొని దూరంగా విసిరేశాడు. ఆ క్షణమే ఎగిరెగిరి ఒక్కొక్కని ఒక్కొక్క పంచుతో పంచేంద్రియాలు కనిపించేలా చేశాడు. ఆపై వరుసగా పంచులు. మోహన్ కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన వ్యక్తి. క్విక్ బాక్సింగ్లో కూడా కొంత నేర్పుంది. అతని లాగనం, ఒడుపు నేర్చుకున్న లావణ్య అవార్కేపోయింది. అతని పోరాట పటిమను చూసి పొంగిపోయింది. సహచరులు వెనకడుగు వేస్తున్న దృశ్యాన్ని గమనించినవాడు లావణ్యను వదిలేసి మోహన్పై దూసుకుపోయాడు. గాల్లో లేకి వాడిని టార్గెట్ చేసి కరాటే కిక్ బోనస్గా ఫిఫ్ట్ పంచ్ ఇచ్చాడు. వాడు వెంటనే కుప్పకూలాడు, భయంకరంగా అరుస్తూ. మిగిలిన వాళ్ళు ఉమ్మడిగా కలియబడాలని ఉరికారు. వాళ్లకు అదే బహుమతులు ఇచ్చాడు. తగలరాని చోట్ల కూడా కిక్కులు వరుసగా హిట్ అవడంతో కళ్ళు బైర్ల కమ్మి వెన్ను విరిగినట్లయి పక్కనున్న పొదల్లో జారిపోయారు. వాళ్ళు మళ్ళీ లేచి తిరగబడితే ఫైనల్ పంచులు ఇవ్వడానికి ఫిస్టులను రెడీ పొజిషన్లో ఉంచుకున్నాడు. వాళ్ళు లేవలేదు. కొన్ని క్షణాలు చూసి దగ్గరగా వెళ్ళి పరీక్షించాడు. చచ్చారేమో అన్న గగురుపాటుతో లావణ్య పరుగున మోహన్ దగ్గరకు సమీపించింది. డోంట్ వరీ, వీళ్ళకి లైఫ్ డేంజర్ ఏం లేదు. కాసేపు అన్కాన్షియస్లో ఉంటారు. మరో గంట దాకా కళ్ళు తెరవరు. పద మనం పోదాం అంటూ లావణ్య నడుం చుట్టూ చెయ్యేసి బయటికి నడిపించుకుపోయాడు. మీకు నా కారణంగానేగా ఈ కష్టాలు వచ్చాయి అని మోహన్ని వాటేసుకొని అంది లావణ్య. కష్టాలు ఉంటేనే కదా మన ప్రేమ నిజమైనదో కాదో తెలుస్తుంది అంటూ నవ్వి ఆమెను ఊరడించాడు. ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కి విశాఖపట్నం వెళ్ళి అక్కడి నుంచి రామాపురానికి వెళ్ళిపోవాలి. మోహన్ పేరెంట్స్కు జరిగిందంతా వివరించాలి. వాళ్ళను కన్విన్స్ చేయాలి. అక్కడే పెళ్లి చేసుకోవాలి. డాడీ మళ్ళీ ఎవరినైనా పంపించు, పెళ్లి జడగొట్టొచ్చు, మోహన్పై ప్రతీకారం తీర్చుకోవచ్చు. కనుక ముందు జాగ్రత్తగా దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాలి. తరువాత తమ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అన్నీ అయ్యాక మీ మమ్మీ డాడీలు వచ్చినా ఏం చేయలేరు. కాదని ఏం చేయాలని ప్రయత్నించినా ముందు వాళ్ళ పరువే పోతుంది. ఈ తలంపులతో ఓ నిర్ణయానికి వచ్చిన లావణ్య తన మనసులోనిది మోహన్కు వెల్లడించింది. మోహన్ నవ్వాడు. మీ వాళ్ళ అంగీకారం ఉండాలి లావణ్య. ఉంటేనే మన పెళ్ళికి నిండుదనం, చక్కదనం. మీ పేరెంట్స్, ఫ్రెండ్స్, అలాగే మా వాళ్ళందరి సమక్షంలోనే జరుపుకుందాం. మా వాళ్ళ అంగీకరిస్తారా? ఎందుకు అంగీకరించరు? కాస్త ఓపిక పట్టు. నాకు నమ్మకం కలగడం లేదు. మన ప్రేమ మీద నమ్మకం లేదా? ఉంది. అయితే మరేం సంశయం పెట్టుకోవద్దు. గాడ్ బ్లెస్ యూ అండ్ మీ లావణ్య కళ్ళల్లోకి సూటిగా చూశాడు. మోహన్ కళ్ళల్లోని మెరుపును చూసిన లావణ్యకు గొప్ప ధైర్యం ఏదో ఆవహించినట్లుగా అనిపించింది. ఐ లవ్ యూ డీప్లీ. గట్టిగా అతన్ని కౌగిలించుకుంది. ఓకే ఓకే, నేను ఆ మాట అంటున్నా. క్షణమాగి అబ్బా అని బాధగా మూలిగాడు. లావణ్య కంగారుపడి చప్పున కౌగిలిని వదిలేసింది. ఏమైంది? మరి ఇంత గట్టిగా హక్ చేసి బిగించేస్తుంటే నేను భరించగలనా? ఊపిరాడుతుందా అంటూ మళ్ళీ కౌగిలిని బిగించింది. మరింత బలంగా అరవబోయారు. సెకండ్లో ఆమె కౌగిలి నలిగిపోయాయి. లావణ్య, మీ మమ్మీ గారికి ఎలా ఉందో కనుక్కుంటే మంచిది. హఠాత్తుగా మమ్మీ ప్రసక్తి రావడంతో ఆశ్చర్యపోయింది. ఎందుకు? ఆమె బీపీ పేషెంట్ అని చెప్పావు. నువ్వు ఇక్కడికి రావడంతో ఊహించిన షాక్ గురయ్యి ఉంటారు. విపత్కర పరిస్థితుల్లో భర్త, పిల్లలు అండగా ఉండాలని, తోడుగా ఉండాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. దురదృష్టం మీరు ఆమెకు దూరంగా వెళ్ళిపోయారు. ఎలా ఉన్నారో ఒకసారి కనుక్కో అన్నాడు మోహన్. బాగానే ఉంటారు. ఆమెకేం? ఆ విషయమే తెలుసుకోవడం మన ధర్మం. మీరిచ్చిన ఫోన్ డాడీ ఇంట్లో నా రూమ్లో వదిలిపెట్టి వచ్చేసాను. దాన్ని మీ డాడీ చూస్తే నీకేమిటా? నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టి ఓ సీక్రెట్ ప్లేస్లో పెట్టి దాచా. స్విచ్ ఆఫ్ చేసి ఉంచా. దాన్ని డాడీ పసిగట్లేడు. సరే నా ఫోన్ ద్వారా చెయ్యి అంటూ తన ఫోన్ తీసిచ్చాడు.
లావణ్య ఫోన్ చేసింది. అట్నుంచి వచ్చిన సమాధానం విని కిన్నురాలైంది. గన్నవరం నుంచి ప్యాసింజర్ ట్రైన్లో ఏలూరుకు చేరుకున్న లావణ్య, మోహన్లు పట్టణంలోని ఆ రాత్రి వోల్వో బస్ ఎక్కారు. మర్నాడు ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్లోని ఓ అపార్ట్మెంట్కి చేరుకున్నారు. అందులో ఓ లగ్జరీ ఫ్లాట్లో వంట మనిషి పోచమ్మ వంట ప్రయత్నాల్లో ఉంది. ఆమె లావణ్యని చూస్తూనే ఆశ్చర్యపోయింది. మమ్మీ విషయాలన్నీ కన్నీళ్లు పెట్టుకొని చెప్పింది. లావణ్య బాధపడింది. మమ్మీ ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది. 11 గంటల్లో వస్తానని చెప్పి ఇప్పుడే వెళ్ళారమ్మా. చాలా ఆందోళనలో ఉన్నారమ్మా. మీరు వెళ్ళిపోయినప్పటి నుంచి టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయారు. డాడీ ఫోన్ చేశారా? తెలీదమ్మా. లావణ్యను మనసు చిందరవందరైపోయింది. వెంటనే మమ్మీకి ఫోన్ చేసింది. స్విచ్ ఆఫ్ వినవచ్చింది. మమ్మీ ఆఫీస్కు ఫోన్ చేసింది. అక్కడకు రాలేదని సమాధానం.